హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్టార్టింగ్ రోజు నుంచి ఈ రోజు వరకు బిగ్ బాస్ హౌస్ చీఫ్గా కొనసాగిన నిఖిల్కి మస్కా కొట్టి పృథ్వీ కొత్త చీఫ్గా ఎంపికయ్యాడు. అసలుకి నిఖిల్కి పృథ్వీ చేసిన మోసం ఏమిటి, ఎలా చీఫ్ అయ్యాడు అనే వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి వీడియోని చూడటం ప్రారంభించండి. ఇక నిఖిల్ వరుసగా 4 వారాల పాటు హౌస్కి చీఫ్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఖచ్చితంగా నిఖిల్ అభిమానులైతే ఇది ఒక గొప్ప విషయంగా చెప్తున్నారు. నిఖిల్ ఈ వారం కూడా ఖచ్చితంగా మళ్ళీ చీఫ్ అవుతాడని అందరూ ఆశలు పెట్టుకున్నారు. చీఫ్కి తగ్గట్టుగానే గేమ్స్లో కూడా నిఖిల్ అయితే ఇరగదీసేస్తున్నాడని చెప్పవచ్చు. ఇక ఈ వారం ఖచ్చితంగా చీఫ్ అవుతాడు అని అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా రేస్లోకి పృథ్వీ తాను ఈ వారం చీఫ్ అవ్వాలనుకుంటున్నాను అంటూ చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. మరోవైపు యష్మి కూడా నేను కూడా ఈ వారం చీఫ్ అవ్వాలనుకుంటున్నాను అని అంటే, ఇప్పటికే నువ్వు చీఫ్ అయ్యావు కదా అని అనడంతో ఒకసారి చీఫ్ అయితే మళ్ళీ అవ్వకూడదా, నిఖిల్ ఇన్ని వారాల పాటు చీఫ్ అవుతున్నాడు కదా అంటూ తన వాదన వినిపించే ప్రయత్నం అయితే చేసింది. అయితే ఈ మధ్యలోనే పృథ్వీ మరో ప్లాన్ వేసి నిఖిల్తో మాట్లాడి నిఖిల్ని ఎలాగోలా కన్విన్స్ చేసి పృథ్వీ తాను చీఫ్ అవుతాను అంటూ చెప్పడంతో నిఖిల్ కూడా ఇక చేసేదేమీ లేక చివరి క్షణాల్లో ఇక పృథ్వీని ఏమీ అనలేక పృథ్వీకి యాక్సెప్టెన్స్ ఇచ్చేశాడు. దీంతో నిఖిల్కి అన్యాయం చేసి పృథ్వీ ఎలాగోలా చీఫ్ అయితే అయ్యాడు అని చెప్పవచ్చు. ఫైనల్లీ నిఖిల్ని మోసం చేసి చీఫ్ అయిన పృథ్వీపై మీ అభిప్రాయం ఏమిటి? అలాగే యష్మి మరోసారి చీఫ్ అవ్వాలనుకుంటున్నాను అని అనడంపై మీ అభిప్రాయం ఏమిటో కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.